హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనము రాస్ నియోటిక్లో అటానమస్ నావిగేషన్ ఎలా చేయాలి, ఇంకా జీ మ్యాపింగ్, మ్యాప్ క్రియేటింగ్ ఎట్లా, ఇంకా టర్టల్స్ నోడ్తో ఎట్లా మనం టెలిఆప్ కీతోని టర్టల్ని కీబోర్డ్తో కంట్రోల్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ వర్చువల్ బాక్స్తోనే నేను ఉబంటూ బూట్ చేసుకుంటున్నాను. అండ్ మనం ఇందులో యూజ్ చేస్తున్న రాస్ వర్షన్ రాస్ నియోటిక్ కొంచెం స్టేబుల్గా ఉంటుందని నేను రాస్ మెలోడిక్ నుంచి దీనికి షిఫ్ట్ అయినా. సో ఫస్ట్ ఎప్పుడైనా మనము ఒక లైనెక్స్ మనం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మనం టర్మినల్లోకి వెళ్ళి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. సుడో ఏపీటీ అప్డేట్. యా, దీని తర్వాతే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఓకే ఫస్ట్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకుందాం. డాష్. ఓకే, సో ఇప్పుడు మనం మల్టిపుల్ స్క్రీన్ స్ప్లిట్ చేసుకున్నాం. నేను ఇది యూజ్ చేస్తుంది టర్మినేటర్, ఎందుకంటే ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ టర్మినల్ యూజ్ చేసుకుంటే మనకి ఇట్లా సైడ్ బై సైడ్ బ్లాక్స్ రావడానికి కొంచెం కష్టమవుతుంది. సో టర్మినేటర్ అనేది ఒక లైక్ దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే సుడో ఏపీటీ గెట్ ఇన్స్టాల్ టర్మినేటర్ అని చేస్తే లైక్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, అది ఇన్స్టాల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఓకే ఫస్ట్ టర్టిల్ బర్డ్ని మనం చూద్దాం. రాస్ రాస్కోర్ మాస్టర్ ఫస్ట్ రన్ చేద్దాం. రాస్ మాస్టర్ మీరు చూడొచ్చు ఇక్కడ రాస్ వర్షన్ నియోటిక్ ఇక్కడ ఇదంతా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం టర్టిల్ బర్డ్ని కంట్రోల్ చేయాలంటే మనం ఫస్ట్ టర్టిల్ బర్డ్ని స్పాన్ చేద్దాం. సో రాస్ రన్ టర్టిల్ సిమ్ నోడ్. మీరు చూడొచ్చు ఇక్కడ టర్టిల్ అనేది ఒకటి పాపప్ అయింది. సో ఇక్కడ రాస్ రన్ టర్టిల్ సిమ్ టర్టిల్ టెలిఆప్ కీ. మీరు చూడొచ్చు ఇప్పుడు నేను నా కీబోర్డ్తోనే ఈ టర్టిల్ బర్డ్ని కంట్రోల్ చేస్తున్నా. అప్ బటన్, లెఫ్ట్ బటన్, ఇది టర్టిల్ బర్డ్ కోసం. ఓకే, క్లోజ్ చేసేద్దాం. కంట్రోల్ సి చేస్తే కిల్ అయిపోతుంది. అండ్ నా స్కోర్ కూడా కంట్రోల్ సి చేద్దాం. ఇక్కడ క్లియర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టర్టిల్ బర్డ్ని మనం లోడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను
మీకు ఒక పీడిఎఫ్ చూపిస్తాను. దీన్ని త్రూ ఫాలో అయితే మీరు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ రాస్ కోడ్ జీ మ్యాపింగ్ దీన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే, దాని తర్వాత గజిబో సిమ్యులేషన్ని లాంచ్ చేసుకున్నాం. ఓకే, మనకి సక్సెస్ఫుల్లీ గజిబో అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఎన్విరాన్మెంట్. గజిబో రోబోట్ ఎన్విరాన్మెంట్ ఇట్లా ఉంటుంది. ఇది మన రోబోట్ టర్టిల్బర్డ్ 3. ఓకే, అండ్ మనం ఇప్పుడు దీన్ని అంతా మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసి ఫస్ట్ ఒక మ్యాప్ జనరేట్ చేసుకున్నాం. మ్యాప్ జనరేట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని అటానమస్ నావిగేషన్ చేస్తాం. లైక్ ఇప్పుడు రోబోట్ ఇక్కడ ఉంటే ఇక్కడికి రావాలంటే మనం ఏం చేయాలి, సో అది మనం చేద్దాం. ఓకే, ఫస్ట్ దీన్ని ఇలా ఉంచుదాం. ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనము రాస్ లాంచ్ చేద్దాం. ఫస్ట్ జీ మ్యాపింగ్ కోసము స్లామ్ మనకి ఆర్వీస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆర్వీస్ అనేది విజువలైజేషన్ కోసం అన్నట్టు. గజిబో ఏమో సిమ్యులేషన్ వరల్డ్ అయితే ఆర్వీస్ అనేది విజువలైజేషన్ కోసం. ఓకే, మీరు చూడొచ్చు లైక్ మన రోబోట్ లైక్ లేజర్ దాన్ని లైడార్ స్కానర్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది అన్నట్టు. ఇది రెడీ ఉంది స్టార్టింగ్ పొజిషన్లో, ఇది ఆల్రెడీ స్కాన్ చేయడానికి రెడీ ఉందన్నమాట. సో ఇప్పుడు మనము టెలిఆప్ కీతోని ఇందాక మనము టర్టల్ సిమ్కి టెలిఆప్ కీతోని మనము కంట్రోల్ చేసాం కదా కీబోర్డ్తోని. సో ద సేమ్ వే దీన్ని కూడా మనం టెలిఆప్ కీతోని కంట్రోల్ చేద్దాం. సో రాస్లా టర్టిల్బర్డ్ 3 టెలిఆప్ కీ లాంచ్ అన్నమాట. సో దీన్ని మనము సపరేట్ టర్మినల్లో కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ వి వేసి ఎంటర్ వస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు మనము కీబోర్డ్లోని బటన్స్ అయితే ఏవైతున్నాయో AWSD అని ఉందా, దీంతో మనము మ్యాపింగ్ చేయవచ్చు అంటే లెక్క రోబోట్ని మూవ్ చేయొచ్చు. నేను మీకు ఇంటర్ఫేస్ సెట్ చేసి చూపిస్తా లైక్ ఎలా అయితే ఇది రోబోట్ మూవ్ అవుతుందో. ఓకే, ఓకే, ఇప్పుడు ఆర్వీస్ కూడా ఓపెన్ చేద్దాం. ఇవన్నీ బాక్సెస్ స్క్రీన్ కొంచెం చిన్నగా చేసుకున్నాం. ఎస్, మీరు చూడొచ్చు లైక్ మన రోబోట్ ప్రజెంట్ ఇక్కడ ఉందా, ఇదే ఈ రోబోట్ కూడా ఇక్కడనే ఉంది. ఈ షేప్ అనేది ఇది ఆల్రెడీ మ్యాప్ చేసుకొని పెట్టుకుంది. సో మనము ప్రజెంట్ ఏం చేస్తామంటే దీన్ని రోబోట్ని మూవ్ చేస్తాం. డబ్ల్యూ ప్రెస్ చేస్తే రోబోట్ ముందటికి వెళ్తూ ఉంటుంది. మీరు చూడొచ్చు రోబోట్ స్లోగా ముందటికి వెళ్తుంది. అండ్ ఈ ఏరియాలో వాల్యూస్ వెలాసిటీ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. ఓకే,
ఆర్బీస్లో మ్యాప్ జనరేట్ అవుతుంది. ఒకసారి మనం టోటల్ ఏరియా తిరిగేసి, అంటే టోటల్ ఏరియా అవసరం లేదు, లైక్ మన మ్యాప్ ఎప్పటి వరకు అయితే మనము కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో, లైక్ ప్రాపర్గా జనరేట్ అయిందని, అప్పటి వరకు మ్యాప్ జనరేట్ చేసుకుందాం. ఆ ముందటికి వెళ్ళిన తర్వాత ఒకసారి లెఫ్ట్ తిరుగుదాం. తిరగదామా, లైక్ ఇట్స్ ఓకే. ప్రజెంట్ అయితే మ్యాప్ అయితే బాగానే ప్లాన్ చేస్తుంది. ఓకే, సరే, ఎస్ ఒత్తితే ఆఫ్, లైక్ ఆగిపోతుంది. రోబోట్ని స్టాప్ చేద్దాం. ఓకే, ఒకసారి లెఫ్ట్కి తీసుకున్నాం. ఒకసారి లెఫ్ట్, ఇంకా లెఫ్ట్, ఇంకా లెఫ్ట్. ఓకే, స్టాప్, స్టాప్. ఓకే, ఒకసారి ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్కి వెళ్తే ఈ పర్టిక్యులర్ రీజన్ అనేది మనకు కొంచెం క్లియర్గా మ్యాప్ అయితే కొంచెం బెస్ట్. మీరు చూడొచ్చు, మ్యాప్ అనేది కొంచెం క్లియర్గా అవుతుంది. రోబోట్ ఇక్కడి దాకా వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఒకసారి ఆపుతాం ఇక్కడ. వెయిట్, స్టాప్. ఓకే, రోబోట్ని ఒకసారి ఇక్కడ కిందికి రావడానికి చూసుకుందాం, కొంచెం క్లియర్గా పాత. ఓ సారీ, వేరే సైడ్ టర్న్ అవుతుంది, ఇటు సైడ్ టర్న్ అవుతుంది, టువర్డ్స్ దిస్ సైడ్. ఐ గెస్ ఈ మ్యాప్ చాలా అనుకుంటా నాకు తెలిసి. ఓకే, మనం మ్యాప్ని సేవ్ చేసుకున్నాం. కొంచెం లైక్ ఆల్మోస్ట్ ల్యాప్టాప్ అనేది కొంచెం స్లో అయిపోతుంది ఈ సిమ్యులేషన్ రన్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే ఇది హెవీగా మనం ఆల్రెడీ ఓన్లీ 30 GB స్పేస్ ఇస్తాం కాబట్టి. ఏమైంది? ఓకే, ఓకే, మనం ఆ మ్యాప్ని సేవ్ చేసుకున్నాం ఈ కమాండ్తోని. ఆ మ్యాప్ని సేవ్ చేద్దాం ఫస్ట్. Ctrl+Shift+V, ఎంటర్. యప్, మనకి మ్యాప్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, మనము మ్యాప్ జనరేట్ అయిందా లేదా చూసాం ఒకసారి. యప్, మన మ్యాప్ అయితే జనరేట్ అయిపోయింది. చూడండి ఎంత ల్యాగ్ అవుతుంది అన్నది, గేమింగ్ ల్యాప్టాప్ అయినా కానీ ఇది చాలా అంటే చాలా ల్యాగ్ అవుతుంది. నాకు తెలిసి బాగానే మ్యాపింగ్ అయిపోయింది మీరు చూస్తున్నట్టయితే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సక్సెస్ఫుల్లీ జీ మ్యాపింగ్ చేసి మ్యాప్ అనేది అయితే జనరేట్ చేసేసినాం. సో ఇప్పుడు మనము ఆటోనమస్ నావిగేషన్ చేస్తాం. ఓకే, సరే. ఓకే, ఇది చాలా అంటే చాలా లాగ్ అవుతుంది. ఓకే, సో మనము
మనం జనరేట్ అయిన దాని మ్యాప్ని ఒకసారి మనం ఓపెన్ చేసుకున్నాం. ఈ ఆర్బీస్ అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది మళ్ళీ. ఫస్ట్ మాస్ చూసారు కదా, లైక్ ఇది ఎండ్ అయిపోయింది, ఇది కిల్ అయిపోయింది, ఇంకో కొత్తది ఓపెన్ అయింది. మీరు చూడొచ్చు, ఇది ఎర్రర్ వస్తుంది. మ్యాప్ అయితే జనరేట్ అయింది, బట్ ఎర్రర్ వస్తుంది. ఎందుకని ఎర్రర్ వస్తుందంటే, ఇంతకుముందు రోబోట్ అనేది లైక్ ఫస్ట్ మనం రోబోట్ని గజిబోలో సిమ్యులేట్ అంటే లైక్ ఇంక్లూడ్ చేసాం కదా, దాని తర్వాతనే మనం ఆర్వీస్ చేసాం కదా. సో దానికి దీనికి కనెక్షన్ ఉంది. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ దీన్ని క్లోజ్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్ చేసుకొని, ఇక్కడ క్లియర్ చేసుకొని, ఇది కూడా ఒకసారి రోబోట్ ఎన్విరాన్మెంట్ క్లోజ్ చేసేసుకున్నాం. మన రోబోట్ అయితే ఇక్కడ ఉంది ప్రజెంట్. ఓకే, ఓకే. ఫస్ట్ కంట్రోల్ సి, మన బర్గర్ రోబోట్ని అయితే ఫస్ట్ ఇంక్లూడ్ చేసుకున్నాం ఆన్ చేసుకోనికి. కంట్రోల్ సి, కంట్రోల్ షిఫ్ట్ వి. ఇది చూడొచ్చు, ఇక్కడ కిల్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రాకపోతే లైక్ చూద్దాం సరే. ఇది అప్పుడప్పుడు ఇట్లానే వస్తుంది. ఒక పని చేద్దాం, ఇక్కడ కిల్ చేసేద్దాం. షిట్. సో ఇక్కడ కూడా కిల్ చేద్దాం. ఇది ప్రాపర్గా ఓపెన్ కాలేదు. ఫోర్స్ క్విట్ చేద్దాం. ఓకే, మనకి మ్యాప్ అయితే జనరేట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకసారి మన వర్క్ స్పేస్ మళ్ళీ ఓపెన్ చేసుకున్నాం. కంట్రోల్ ఆల్ట్ టీ, కంట్రోల్ షిఫ్ట్ వి. మన వర్క్ స్పేస్ అయితే ఓపెన్ అయింది. క్లియర్, క్లియర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ ఓకే సరిపోతుందా? యా, సరిపోతుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం టర్టిల్ బాట్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. దాని తర్వాత టర్టిల్ బాట్ని లాంచ్ చేసుకున్నాం గజిబోలో. గజిబో ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఏం ఎర్రర్స్ రావు. యా, చూడండి, ఇందాక లైక్ దాని నోడ్ వేరే ఉండే కాబట్టి లైక్ కనెక్షన్ ఎర్రర్ ఉండే. సో ఇప్పుడు ప్రాపర్గానే ఓపెన్ అయింది, చూడండి. యా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ మ్యాప్ని ఏదైతే మనం మ్యాప్ ఇందాక జనరేట్ అయిందో దాన్ని లోడ్ చేసుకున్నాం, దాన్ని లాంచ్ చేస్తాం మనం. ఓకే, కంట్రోల్ సి, వేరే టర్మినల్లో కంట్రోల్ షిఫ్ట్ వి. ఓకే, మీరు చూడవచ్చు, ఇప్పుడు రివ్యూస్ అయితే ఆర్వీస్ అయితే ఓపెన్ అవుతుంది. రావద్దయ్యా. ఎస్, ఓడమ్ రిసీవ్ అయిపోయింది. మన ఓడోమీటర్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో మనం ఇప్పుడు చేయాల్సిన పని ఓకే, మీరు చూడొచ్చు అన్నీ అయితే క్లియర్గా ఉంది. మన రోబోట్ అయితే రెడీ ఉంది. లైక్ ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా. ఓకే, ఓకే. గజిబో ఇది కూడా ఓపెన్ చేసి,
చలో మీరైతే చూడొచ్చు ఇప్పుడు. సో మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మన రోబోట్ ఇక్కడ ఉంది కదా, రోబోట్ 2D పోజ్ని ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. యా, మన రోబోట్ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ స్పాన్ అయిపోయింది చూడవచ్చు మీరు. ఓకే, నేను టీఎఫ్ కూడా పెట్టుకుంటా, నాకు కొంచెం క్లియర్గా కనిపించాలి. ఓకే, ఇప్పుడు మనము ఒక 2D గోల్ అయితే ఇద్దాం, లైక్ రోబోట్ని దానంతలా నావిగేట్ చేసుకొని ఆబ్స్టాకిల్స్ని లైక్ అవాయిడ్ చేసుకొని అది ఇక్కడికి గోల్కి రావాలి. సో రోబోట్ ఇక్కడ ఉంది కాబట్టి విల్ ట్రై హియర్. నేను 2D గోల్ అయితే ఇచ్చిన, మీరు చూడొచ్చు ఇది ఆటోమేటిక్గా గోల్ అయితే సెట్ చేసుకుంటుంది. ఓకే, రోబోట్ అయితే మూవ్ అవ్వాలి, బట్ కాలేదు ఎందుకు? ఇప్పటికి మూవ్ అవ్వాలి. యా, ఓ మై గాడ్, యాక్చువల్లీ ఏదో ఎర్రర్ ఉంది. రోబోట్ అక్కడనే తిరుగుతుంది, ఈ రోబోట్ అక్కడనే రొటేట్ అవుతూనే ఉంది. ఓకే, ఇష్యూ ఏమంటారు? ఒకసారి మనం మన జీమ్యాపింగ్ క్యాప్కిన్ వర్స్ట్ ప్లేస్లో స్లమ్ బ్రష్. మ్యాప్ అయితే ప్రాపర్గానే వచ్చింది, జనరేట్ అవ్వడం మాత్రం. మరి ఇష్యూ ఏంటి? సరే, ప్రాపర్గా రన్ చేసి చూద్దాం. ఓకే, because a valid plane could not be found even after executing all recovery plan. ఓ, ఒక ప్లేన్లో మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, క్లోజ్ టర్నల్స్. ఓకే, మనం ఫస్ట్ నేనైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. సి ఓకే, ట్యాబ్.
లోకల్ కాస్ట్ మ్యాప్. అచ్చా, ఇది ఎర్రర్ వస్తుంది మళ్ళీ. మ్యాక్సిమం అని తెలుసు. ఓకే, చూడండి. ఫస్ట్ 2D పోస్ట్ పెట్టుకున్నాం. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఓకే, నావిగేషన్ గోల్ ఇక్కడ ఇద్దాం. ఎస్, ఇట్స్ వర్కింగ్ నౌ. ఇందాక వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చింది, చూస్తున్నారా? అబ్స్టాకిల్ అవాయిడ్ చేసుకుంటూ ఇక్కడికి వెళ్తాను. చూసినట్టయితే నాకు తెలిసి గజిబోలో కూడా రోబోట్ మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, చూడండి. ఇందాక ఏదో చిన్న ఇష్యూ ఉన్నాయి. నాకు తెలిసి అప్పుడప్పుడు ఈ టర్మినల్ కూడా ప్రాబ్లం ఇస్తుంది అబ్బా. చాలాసార్లు అంటే చాలాసార్లు చూసిన. ఓకే, మనం రోబోట్ని ఇక్కడికి తీసుకొని వద్దాం. ఇక్కడికి తీసుకొని వద్దాం. ఇక్కడ ఇట్లా తీసుకొస్తుందా, ఇట్లా వస్తుందా చూద్దాం. గోల్ ఇచ్చేద్దాం ఇక్కడికి. ఈజియెస్ట్ పాత్ వెతుకొని వస్తుంది. యా, మీరు చూడొచ్చు, రోబోట్ అయితే ఇక్కడికి చేరుకుంది. ఓకే గైస్, లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. ఇది చాలా పెద్దగా అయిపోయింది వీడియో. బట్ మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నీ, లైక్ మీకు తెలుసుకోవాలి, ఇట్లా ఇష్యూస్ వస్తే ఎట్లా క్లియర్ చేసుకోవాలి అనేది కూడా ఐడియా ఉండాలంటే ఈ మాత్రం పెద్దగా ఉండాలి. ఎందుకంటే లైక్
ఈ రాస్ అంటేనే పెద్ద తలనొప్పి. బట్ ద మోర్ యూ వర్క్ ఆన్ ఇట్, ద మోర్ యూ గెట్. అదర్వైజ్ లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఇందాక వచ్చిన ఎర్రర్ వస్తే మళ్ళీ నేను ఏం చేస్తాను, టెన్షన్ పడతాం నార్మల్గా. గూగుల్‌లో సెర్చ్ చేస్తాం, యూట్యూబ్‌లో వీడియోలు చూస్తాం. బట్ ఇట్లాంటివి అయినప్పుడు ఎట్లా మనం ట్యాకిల్ చేయాలని చెప్పేసి అది కూడా ఒకటి. లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.